హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నేను మా అమ్మ వాళ్ళతో కలిసి కొమరవెల్లి, వేములవాడ, ఇంకా కొండగట్టు 3 జాతరలు, మేమైతే జాతరలే అని అంటాం, మీరేమంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మేము ఆ 3 జాతరలు ఒకే రోజు దర్శించుకోవాలనుకుంటున్నాము. అది పాసిబుల్ అవుతుందా కాదా అంటే ఇంతకుముందు వెళ్ళారు, బట్ ఇప్పుడు సీజన్ కదా, ఇప్పుడు పాసిబుల్ అవుతుందా లేదా అనేసి అనుకుంటున్నా. ఒకవేళ మీతో షేర్ చేసుకుంటాను ఒకటే రోజు వెళ్ళామా లేదా అనేసి. ఇంకా మేమైతే కొమరవెల్లికి వచ్చేసినాం. ఇక్కడ ఒక రూమ్ తీసుకున్నాము. ఇది కొంచెం టెంపుల్ కొంచెం దూరంలో ఉంటుంది అంతే. ఇంకా మా సిద్ధుకి, మా తమ్ముడికి ఇద్దరికి ఆకలిస్తుందంటే మేము ఇంటి దగ్గర నుండి వెళ్ళేటప్పుడే మా పిన్ని వాళ్ళు ఉన్నారు ఇంట్లో, చపాతి ఇంకా పూరీలు చేసిస్తే అవి తీసుకొచ్చాము. ఇంకా అవి పెట్టేస్తే వాళ్ళిద్దరు తినేశారు. హైడీకేమో టిన్ను బిస్కెట్స్ తినిపించింది. ఇంకా ఖుషి కూడా నేను చపాతి తినిపిస్తున్నా. మా అమ్మ, మా పూజ ఇద్దరు కలిసి ఇంకా బోనం చేశారు. బోనం చేసిన తర్వాత పూజించాలి కదా, ఇంకా బొట్లు పెట్టేసి పూలదండ కట్టేస్తున్నారు. ఇదేంటంటే ఇలా బోనం అయిపోయిన తర్వాత మనం దీనిపైన దీపం పెట్టి టెంపుల్కి వెళ్ళాలి. ఇంకా పొయ్యి పైన ఉంది కదా, అదేంటంటే కర్రీ, చిక్కుడుకాయలు ఇంకా వంకాయలు కలిపేసి అందులో గుమ్మడికాయ కూడా వేస్తారు దేవుడికి కంపల్సరీ. ఇంకా అవి వేసేసి కర్రీ చేస్తున్నారు. అంటే కలిపి పెట్టాలంతే, మనం పోపేయడం ఏముండదు. ఇంకా అమ్మ లోపలికి తీసుకెళ్ళి పెడుతుంది. మేము టెంపుల్కి అయితే వచ్చేసినాం. పట్టణానికి కావాల్సినవన్నీ ఇక్కడ షాప్లో తీసుకున్నాము. మనకు లోపల గంగిరేణి చెట్టు ఉంటుంది కదా, అక్కడ కొంతమంది వేసుకుంటారు పట్నము, మేము మాత్రము పైన వేస్తారు ఎప్పుడైనా కూడా. ఇంకా వచ్చేసినాము లోపలికి. ఇక్కడ పట్నం వేస్తున్నారు. ఆ రోజు సండే, మళ్ళీ ఇంకేమైనా స్పెషల్ ఉండొచ్చు. అక్కడ మల్లికార్జున స్వామి కళ్యాణం కూడా జరుగుతుంది అక్కడ పక్కనే. ఇంకా ఇటు పక్కనేమో పట్నాలు వేసేవాళ్ళు పట్నాలు వేసేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే చాలా డిసప్పాయింట్ అనిపించింది. పట్నం వేసిన తర్వాత ఇక్కడ ఒక గేట్ ఉంటుంది కదా దేవుడికి ఎదురుగా, అది ఓపెన్ చేస్తే ఇంకా దర్శనం అయిపోతుంది ఎప్పుడైనా కూడా. ఇక్కడ మాత్రం అసలు ఆ గేట్స్ ఓపెనే చేయలేదు, అంటే కళ్యాణం జరుగుతుంది అనేసి ఏమో తెలీదు మాకు. మేము మాత్రం అక్కడే నిల్చొని ఇంకా ముందు లైన్లో ఉన్నారు కదా వాళ్ళని కొంచెం సైడ్కి జరగమని చెప్పి జస్ట్ అలా దండం పెట్టుకొని మళ్ళీ వచ్చేసాము. కొబ్బరికాయలన్నీ బయటకు కొట్టేసుకున్నాము. ఇక్కడ చూసారా ఎంత పబ్లిక్ ఉన్నారో. ఆ రోజు కళ్యాణం జరుగుతుంది, ఇంకా సండే కదా అందుకనేసి అంతమంది వచ్చినట్టున్నారు. నాది దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళి ఇలా ఫొటోస్ తీసుకున్నాము. నేను అమ్మమ్మ పక్కన నిల్చొని ఫోటో తీసుకుంటుంటే అమ్మమ్మ నా చెయ్యి గట్టిగా పట్టుకొని తన పైన వేయించుకొని మరి ఫోటో తీసుకున్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది, కొంచెం ఎమోషనల్ కూడా అయ్యాను. ఇక్కడ మీకు గంగిరేణి చెట్టు చూపించాలని ఈ వీడియో క్లిప్ తీసుకున్నా. టిన్ను అయితే అసలు అమ్మమ్మ తాతయ్యని పట్టుకొని అసలు వదలలేదు, పాపం చేయి పట్టుకొని మరి తీసుకెళ్ళింది ప్రతి ఒక్క జాతరలో కూడా. ఇంకా పాపకి హెయిర్ కట్ చేయాలి కదా, అక్కడ
కోనేరు దగ్గర తీసుకోవాలనుకున్నాం కానీ మర్చిపోయాము. వచ్చే దారిలో మాకు ఒగ్గు పూజారి కనిపించారు. అక్కడ మేము ఇంటి దగ్గర బోనం పెట్టి వచ్చాం కదా, బోనం చెల్లించడానికి అనేసి ఆయన వచ్చారు. అందుకే ఇక్కడ కట్ చేస్తున్నాము హెయిర్. కొబ్బరి ముక్క ఇవ్వగానే హైడి కొబ్బరి ముక్క నములుతూ సైలెంట్గా కూర్చుంది. ఈ వెంట్రుకలు తీసుకెళ్ళి గంగిరేని చెట్టు దగ్గర కట్టమని చెప్పారు. ఇంకా తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి మా తమ్ముడు సిద్ధి ఇద్దరు వెళ్ళి కట్టేసి వచ్చారు. అంతలో మేము బోనం చెల్లించడం అయిపోయింది. తర్వాత మేము తినేసాము. అక్కడ అమ్మమ్మ తాతయ్య అమ్మ ఏం తినలేదు, ఎందుకంటే వాళ్ళ ముగ్గురు వేములవాడకి వెళ్ళిన తర్వాత అక్కడ ధారణ అంటారు కదా, ఏమంటారు, రుద్రాక్ష ధారణ చేసుకుంటారు. అందుకనేసి ఏం తినరంట, అది చేయించుకునేంత వరకు. అందుకనేసి వాళ్ళు తినలేదు ముగ్గురు. మేమందరం తినేసాము. కుష్పాప కూడా తినిపించేసా. తమ్ముడు కూడా టిఫిన్ చేసింది, అంతే, అన్నం తినలేదు. ఇంకా లగేజ్ అంతా కార్లో పెట్టుకొని బయలుదేరిపోయాము. ఇక్కడ నల్లపోచమ్మ టెంపుల్ ఉంటుంది, అక్కడికి కూడా వెళ్ళాలి ఇప్పుడు. కాకపోతే మళ్ళీ రూమ్కి రావడం ఎందుకు, అంత దూరం నడిచెళ్ళి ఇబ్బంది అవుద్ది అనేసి ఆ టెంపుల్కి వెళ్ళాల్సినవి అన్నీ మేము బయట పెట్టేసుకున్నాము. ఇంకా లగేజ్ అంతా లోపల వెనకాల డిక్కీలో పెట్టేసుకొని బయలుదేరిపోతున్నాము. ఇక్కడ అందరం వెళ్ళట్లేదు, అమ్మమ్మ తాతయ్య కాళ్ళ నొప్పులు కదా, ఇంకా వాళ్ళు రామని చెప్పారు. అమ్మ కూడా కాస్త దూరం వెళ్ళాక కూర్చుని పోయింది, రాలేదు. టిన్ను, నేను, పూజ, ఇంకా కుష్పాప, మేము నలుగురం వెళ్ళాము ఇక్కడికి. ఇదే నల్లపోచమ్మ టెంపుల్. పైన ఎల్లమ్మ తల్లి టెంపుల్ కూడా ఉంటుంది, కానీ అక్కడి వరకు మేము వెళ్ళలేదు. ఇక్కడే అమ్మవారికి చీర పెట్టేసి చీర మొక్కి మళ్ళీ బయలుదేరిపోతున్నాము. ఇంకా మా తమ్ముడు వచ్చాడు లేట్ అయిందనేసి. ఇక్కడ లొకేషన్ మాత్రం సూపర్గా ఉంది. పైన టైం ఉంటే కాసేపు కూర్చొని వెళ్ళాల్సింది, కాకపోతే ఇంకా మాకు టైం లేదు, మళ్ళీ వేములవాడకి వెళ్ళాలి కదా అని ఇంకా వెళ్తున్నాము. ఎండ మాత్రం ఎంత ఉందంటే అసలు ఫుల్ ఎండ ఉంది. ఖుషి అయితే అస్సలు ఆగట్లేదు, ఒక్కతే మమ్మల్ని చూడట్లేదు వస్తున్నామా లేదా అని కూడా, ఒక్కతే వెళ్ళిపోతుంది. అందుకనేసి ఇంకా మా తమ్ముడు ఎత్తుకొని వెళ్తున్నాడు. ఇంకా ఇక్కడ చాలా ఎండగా ఉంది కదా, నిమ్మరసం తాగుదామనేసి ఇక్కడ ఆగాము. నేను కుష్పాపేమో స్వీట్ తాగాము, మా అమ్మ తమ్ముడు సాల్ట్. కూల్గా ఉందా కన్నా ఖుషి? స్వీటా? స్వీట్ ఉందా? ఉండు, ఇక్కడే తాగు. మా సిద్ధు వీడియో తీయట్లేదని అమ్మమ్మ ఏమంటుందో వినండి. అయ్యా ఆయనను ఎట్లయినా మంచిది. చెప్పు. చెప్పు మా మమ్మీ సబ్స్క్రైబ్ చేయండి. ఇదే గిడిచూర్రా నన్ను. ఇగో ఇగో హైడి, ఏ హైడి గిట్టు హైడి. క్యాన్ ఏడబెట్టు.
ఇంకా మేము కొమరవెల్లి నుండి బయటకు వెళ్తున్నాము. ఇదే కమాన్ లోపలికి వెళ్ళడానికి. ఇంకా మేము వేములవాడకి వెళ్ళే దారిలో దాహం వేస్తుందనేసి అందరూ బాదం మిల్క్ తాగారు. ఇంకా పుష్పని చూడండి పడుకుంది, బాగా టైర్డ్ అయిపోయింది పాపం. ఇంకా పడుకునేసింది. నాకేమో లస్సీ తీసుకున్నారు, బట్ నేను పుష్పాప కోసం అనేసి ఉంచాను. వాడు తాగలేదు, లాస్ట్ నేనే తాగాల్సి వచ్చింది. ఇంకా ఇది వేములవాడకి వెళ్ళడానికి ఇదొక కమాన్. ఇంకా ఇక్కడ నుంచి అంటే ఇది వేములవాడ దగ్గరలో ఏం లేదు, కొంచెం దూరమే ఉంది. 2 కిలోమీటర్స్ 2 or 3 కిలోమీటర్స్ ఉంటాయి అనుకుంటా ఇక్కడ నుంచి వేములవాడకి. ఇంకా మేము వేములవాడలో అస్సలు మొబైల్సే ముట్టలేదు, అన్ని కార్లో పెట్టేసి వెళ్ళిపోయాము. అక్కడ కన్స్ట్రక్షన్ నడుస్తుంది కదా, ఎలా ఉంటుందో ఏమో అనేసి, అంటే ఫొటోస్ వీడియోస్ తీసుకునేంత ఉంటుందో లేదో అనుకుని వెళ్ళిపోయాము. కాకపోతే బాగానే ఉంది. ఆ టెంపుల్ నేమ్ చేయలేదు, చుట్టుపక్కలంతా కన్స్ట్రక్షన్ నడుస్తుంది. మాకైతే దర్శనం ఫాస్ట్గా అయిపోయింది. ఇంకా వేములవాడ నుండి మేము కొండగట్టుకు వచ్చేసాము. మేమైతే చాలా టెన్షన్తో వచ్చేసాము, అంటే మాకు దర్శనం దొరుకుతుందో లేదో అనేసి అనుకునే వచ్చాము. ఎందుకంటే 8 o'clockకే ఇక్కడ టెంపుల్ మూసేస్తారు కదా, ఇంకా పాప గుండు చేపించడం కూడా అవ్వదు అనేసి టెన్షన్తో వచ్చాము. కాకపోతే ఇంకా మేము కుషిని తీసుకొని పూజ, నేను మా చెల్లి, మేము ముగ్గురము టెంపుల్కి వెళ్ళిపోయాము. మా అమ్మ, తమ్ముడు, మా హస్బెండ్, వీళ్ళు ముగ్గురు హైడ్ని తీసుకొని ఇటు వచ్చారు ఇంకా గుండు తీపియడానికి అనేసి. అలా దర్శనం కూడా అయిపోద్ది కదా, దేవుడికి కొబ్బరికాయ కొట్టుకోవచ్చు అని మేము అటు వెళ్ళిపోయాము. ఇంకా పాప అయితే అస్సలు ఏడవలేదు, చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో. మేము అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ హైడ్ని చూడడానికని వెళ్ళిపోయాము. పాపం ఏడుస్తుందో ఏమో అనేసి వాళ్ళ మమ్మీ అనింది. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి వీళ్ళు పాపని తీసుకొని కోనేరు దగ్గరికి వస్తున్నారు. తర్వాత అందరం కలిసి మళ్ళీ దర్శనం చేసుకున్నాము. పాపను చూడండి ఎంత క్యూట్గా ఉందో గుండులో.